అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పదలుచుకున్నామంటే, ఎలా ఉంటే మనకి సంపద పెరుగుతుంది, ఎలా ఉంటే సంపద నష్టం అవుతుంది అనేటటువంటి విషయం గురించి చెప్తాను ఈరోజు. ఇప్పుడు నేను ఉన్న రోజు ఈరోజు ఏకాదశి, గోకుల తిరుమలగతి పారిజాతగిరి కొండ మీద, జంగారెడ్డిగూడు ఈ కొండ మీద ఉన్నానండి. సో ఈరోజు చెప్తున్నాను, ఈ సంపద అంటే ఏమీ లేదు, అది లక్ష్మి. సంపద అంటే లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీదేవి ప్రతి మనిషికి అందరూ ఏమనుకుంటారంటే, డబ్బు ఉంటే సంపద ఉన్నట్టు, లక్ష్మి ఉన్నట్టు అని అనుకుంటారు. అది కొంతవరకు నిజం, వన్ పార్ట్ నిజం. కానీ పూర్తి సత్యం ఏంటంటే, సంపద అనేది ప్రతి మనిషికి 8 విధాలుగా ఉంటుంది. 8 విధాలుగా అష్టలక్ష్మి అని అంటారు. అందరికీ తెలుసు, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అలాగే ధనలక్ష్మి. ఈ 8 లక్ష్ములు ఉంటేనే సంపూర్ణంగా ఉన్నట్టు, అతనికి సంపద, లక్ష్మీ అనుగ్రహం పూర్తిగా ఉన్నట్టు అనమాట. ఈ 8 లక్ష్ములని సాధించిన వాడే నారాయణుడు అవుతాడనమాట. సో ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే, మరి మనందరికీ కూడా మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే, ఎలా ఉంటే మనకు సంపద పెరుగుతుంది, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి. దేనికి జీవితంలో అనేక సందర్భాలు వస్తాయి. కెరీర్ విషయంలో, ఆరోగ్యం విషయంలో, పిల్లల విషయంలో, జీవితంలో అంటే మన మనసు ఎలా ఉండాలి, మన గుణం ఎలా ఉండాలి, మనం విద్య ఎలా సంపాదించుకోవాలి, మనం డబ్బును ఎలా సంపాదించుకోవాలి, అలాగే మనం విజయాన్ని ఎలా పొందుకోవాలి, మనం ధైర్యంగా ఎలా ఉండాలి వినేటటువంటి విషయాల్లో చాలామంది చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాట్లన్నింటినీ సరిచేయడానికి కోసం ఇప్పుడు ఈ వీడియో అనమాట. ఈ పొరపాట్లు ఏవీ లేకుండా, వీటిలో ఉన్నటువంటి మనం ఏ పొరపాట్లు చేస్తున్నామో ఆ పొరపాట్లు ఏవి చేయకుండా ఉండడం కోసం ఈ వీడియో అనమాట. అంటే మనం చాలాసార్లు చాలా సింపుల్గా ఉండేవి. అంటే కొన్నిసార్లు మన యాటిట్యూడు వ్యతిరేకంగా ఉంటే మనకి వ్యతిరేక ఫలితాలు వచ్చేస్తాయి. యాటిట్యూడ్ మనం ప్రాపర్గా ఉంటే సరైన ఫలితాలు వస్తాయి అన్నమాట. సో ఈ పొరపాట్లను సరిచేయడమే ఇప్పుడు ఈ ఉద్దేశం. ఈ పొరపాట్లు సరిచేసుకోలేక జీవితం అంతా కష్టాల పాలైపోతుంది. ఈ పొరపాట్లు లేకుండా ఉండాలి, ఎలా ఉంటే మనం కరెక్ట్గా ఉంటాం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎలా ఉంటే ఇప్పుడు సంపాదన విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, అలాగే పిల్లల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ధనం విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కదా. మరి అలాంటి విషయాల్లో ఇప్పుడు నేను క్లుప్తంగా నాకున్న అనుభవం ప్రకారం నాకు తెలిసినటువంటిది, ఇది నేను ఇచ్చిందనే కాదు, ఇది పురాతన కాలం నుంచి ఉంది. అయితే ఇది అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట. ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మెయిన్గా సంపద అనేది 8 రకాలుగా ఉంటుందని చెప్పాను కదా. మనిషికి సంపద అనేది 8 రకాల్లో ఫస్ట్ ఉన్న లక్ష్మి ఏంటంటే ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే చాలామంది ఏంటి ఆదిలక్ష్మి అని అంటారు కదా. ఈ ఆదిలక్ష్మి చాలా విలువైంది. ఈ ఆదిలక్ష్మి గురించి ఫస్ట్ మీకు చెప్పను, ఇది లాస్ట్లో చెప్తాను ఆదిలక్ష్మి గురించి. ఎందుకంటే ఆ విలువ, ఇంపార్టెన్స్ అనేటటువంటి చాలామందికి తెలియదు. నేను చెప్పిన ఆదిలక్ష్మి గురించి చెప్పినా ఏదో సోది చెప్తున్నాడని అనుకుంటారు. ఓకేనా. అన్ని లక్ష్ముల కంటే నాకు ఆదిలక్ష్మియే అత్యంత ప్రధానమైనది. సరే, దీని గురించి లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, అది వదిలేండి. ఫస్ట్ ఇప్పుడు రెండో లక్ష్మి అని అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే ఏంటి, మనం ఇంట్లో అంతా కూడా ధాన్యం అంతా ఉండటం, అన్ని రకాల ధాన్యాలు ఉండటం, వరి, బియ్యం ఇవన్నీ ఉండటమే ధాన్యలక్ష్మి అని అనుకుంటున్నారా? అది మాత్రమే కాదు, ఆరోగ్యం అని అంటారు. ధాన్యలక్ష్మి ఆరోగ్యం అని అంటారు. ఆరోగ్యం అంటే ఏంటిది, మనం తిన్న ఆహారాన్ని సక్రమంగా తినాలి, తినగలిగి ఆహారాన్ని జీర్ణం చేసుకుని, దాన్ని వంట పట్టించుకుని, బలాన్ని, శక్తిని పొందుకుని, ఆరోగ్యాన్ని అంటే పని చేయగలిగే శక్తి సామర్థ్యాన్ని పొందుకోగలగాలి. ఇది ఆరోగ్యలక్ష్మి, ధాన్యలక్ష్మి స్వరూపం అంటే ఇది. అంతేగాని పూజలు చేసేస్తే అది ధాన్యలక్ష్మి ఏమి కాదు. ఓకేనా. కాదు అన్నో ఉంది ధాన్యలక్ష్మి, అది కూడా. ఓకేనా. దాన్ని సింబాలికల్గా అలా చెప్తాం, కానీ దాని వాస్తవంగా ఉండేటటువంటి సాధన అనేది ఇది. దానికి మార్గం ఇది అనమాట. సో సరిగ్గా కోట్లు కూడబెట్టినా తినటానికి లేనప్పుడు ఆడు ధనవంతుడు అవుతాడా? కాదు కదా. సో కోట్లు కూడబెట్టిన తినడానికి దారి లేనప్పుడు వాడంత దరిద్రుడు ఎవడో లేడు. ఓకేనా. సో తిని సక్రమంగా అరగించుకుని సక్రమంగా మన పనులు చేయించుకోగలిగాడే నిజమైనటువంటి సంపాదనపరుడు, సంపదవంతుడు, నిజమైన లక్ష్మీ కటాక్షవంతుడు. ఆడికి నిజమైన ధనం ఉన్నట్టు. కోట్లు ఉంటాయి, ఊళ్ళంతా రోగాలు, తినడానికి తిండి ఉండదు, ఇంకంతకన్నా దరిద్రుడు ఎవడో ఉండడు. ఓకేనా. సో అది నేను చెప్పొచ్చేది. సో కాబట్టి మొట్టమొదటి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా. ఆరోగ్యం లేకపోతే ఏది ఉండదు, మిగిలిన లక్ష్ములన్నీ కూడా కుంటుపడిపోతాయి. సో ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు.
ఓకేనా. సో ఈ విధంగా మన యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అవుతుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, సెకండ్ ప్రిఫరెన్స్. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బు కంటే ఆరోగ్యమే చాలా విలువైంది ఒక రకంగా. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు ఎందుకని. సో ఆ ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా సరే మీరు దేనికైనా సరే ఖర్చు వెనకడండి, కానీ తినే కాడ మీకు నచ్చిన ఆహారం, మీకు సరైన ఆహారం తినే విషయంలో ఎప్పుడూ కూడా తక్కువ ఖర్చు పెట్టద్దు. చాలామందిని చూస్తూ ఉంటాను, ఆహారం విషయంలో చాలామంది తక్కువ ఖర్చు పెట్టేసి సరిపెట్టేస్తారు, పిసినారితనంగా ఉంటారు. చాలా తప్పు. ఆహారం విషయంలో ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. మిగిలిన తినే విషయంలో ఖర్చు పెట్టుకోవడం కన్నా అంతకన్నా గొప్పదేంటి? మీకు నచ్చిన ఆహారం చక్కగా తినడమే చాలా గొప్పది. అమెరికాలో ఉండి కోట్లు సంపాదించడం కన్నా ఇండియాలో ఉండి సరిగ్గా తినలేనివాడు ఎంత సంపాదించినా, ఎంత సరిగ్గా తిని ఆరాయించుకుని శక్తిగా పొందించుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోలేడు ఎంత సంపాదించినా అది వృధా. ఓకేనా. సో ఇది మొదటి లక్ష్మి గురించి. ఇంకా చాలా ఉంటాయి వీటిలో చెప్పుకోవాలంటే. సరే, రెండోది ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మూడోది గజలక్ష్మి. గజలక్ష్మి అంటే అదేదో కాదు. గజలక్ష్మి అంటే మంచి పేరు కలిగి ఉండటం, జనబలాన్ని కలిగి ఉండటం. ఓకేనా. జనం మనం అంటే ఇష్టపడడం. సో ఇది గజలక్ష్మి. గజలక్ష్మి అంబారీ మీద ఊరేగుతున్నాను అంటారు కదా, అంటే ఏంటిది? ఇది అంబారీ మీద కూడా మంచి పేరు ఉండటం. ఈరోజు నేను చూస్తున్నాను పిల్లలలో, నా స్టూడెంట్స్లోను వాళ్ళను చూస్తున్నారు, చెడ్డ పేరు ఉండటమే గొప్ప అనుకుంటున్నారు. వీడు చెడ్డోడు, చెడగుణాలు చేసినోడు, చెడు పనులు చేసినోడు, అంటే ఒక విధమైనటువంటి ఎక్స్ట్రా దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా మాటలు ఇలా చేస్తూ చెడ పేరుని కావాలని తెచ్చుకుంటున్నారు. చాలా పొరపాటు. ఎప్పుడు కూడా మీకు మంచి పేరు ఉండేలా చూసుకోవాలి. జనంలో కానీ వీళ్ళు పలానా వ్యక్తి మంచోడు అని ఉండేలాగా ఎప్పుడు చూసుకోవాలి. ఇలా ఉండాలి మీ యాటిట్యూడ్. ఇలా లేకపోతే పొరపాటు. తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు సరదాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తర్వాత లైఫ్లో ఎక్కడో చోట దెబ్బతింటారు. సో అప్పుడు మన విలువ అంతా పాడైపోతుంది. జనమే అత్యంత శక్తివంతమైనది, జనబలం కలిగి ఉండటం అనేటటువంటిది. ధనబలం కంటే జనబలం చాలా గొప్పది. మీరు కొన్ని కోట్లన్నీ సంపాదించవచ్చు, దాన్ని జనబలం లేకపోతే నిలబెట్టుకోలేరు. మంచి పేరు లేకపోతే వాటిని నిలబెట్టుకోలేరు. ఏదో రకంగా ఏదో రూపేణ పోతుందన్నమాట. ఓకేనా. ఇది గజలక్ష్మి గురించి. అంటే గజలక్ష్మి అంటే ఏదో కాదు, మంచి పేరు. ఓకేనా. మూడోది మూడు అయిపోయింది కదా. నాలుగోది సంతానలక్ష్మి. సంతానం విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏంటంటే సంతానం ఉంటే ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ రోజు చూస్తున్న మధ్యతరగతి జీవితంలోనూ చాలామంది ఒక పిల్లోడిని పెంచి పోషించుకుని మన ఇండియాలో పిల్లోడిని మధ్యతరగతి విషయంలో పిల్లోడిని వాడికి చదువు చెప్పి ఉద్యోగం వాడికి ఫంక్షన్లు చేసి చదువులు చెప్పి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఎన్ని చేసేసరికి చాలా ఖర్చు అయిపోతుంది, చాలా భారం పడాల్సి వస్తుంది మధ్యతరగతి వాళ్ళ విషయంలో. అలాగే ఉన్నత వర్గాల విషయంలో కూడా చాలామంది, అంటే అన్ని రకాలలోనూ మీరు సంతానం డబ్బు కోసం సంతానాన్ని ఆపుకోవడం అనేది చాలా పొరపాటు. ఆ విషయంలో మీరు చాలా నెగిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నట్టే. సంతానం అనేది ఒక లక్ష్మి. అది ఇప్పుడు ప్రపంచ దేశంలో చాలామంది చూస్తున్నాను, చాలా ముస్లిమ్స్ కంట్రీలు వాళ్ళు సంతానాన్ని ఎప్పుడు కాదనుకోరు. వాళ్ళు పురాతన కాలం నుంచి సంపద అన్నీ ఉండి సంతానం లేకపోతే అది ఎంత బాధ. అన్ని సంపదలు ఉండి సంతానం లేకపోతే అనుభవించడానికి, తర్వాత నిన్ను కాపాడుకోవడానికి ఏముండదు. ఓకేనా. సో సంపద అనేది ఒక లక్ష్మి, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అది సంపదగా పరిగణించడం లేదు. సంపద ఉన్నప్పుడు ఒక్కోసారి పిల్లలు రారు, పిల్లలు ఉన్నప్పుడు ఒక్కోసారి సంపద రాదు. సో కనుక ఏ టైంలో ఏది చేయాలో అది చేసేసుకోవాలి, లేదంటే తర్వాత ఇబ్బందులు పడతారు. తర్వాత ఇవాళ డబ్బు లేదని పిల్లల్ని కంటే మనైతే రేపు పొద్దున్న డబ్బు వచ్చిన తర్వాత పిల్లలు లేదని బాధపడాల్సి వస్తుంది. సో అందువల్ల ఏది కరెక్ట్ అని అంటే పిల్లలు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడమే సరైనటువంటి లక్ష్మీ సాధన. ఓకేనా. ఇది మూడోది అయిపోయింది. తర్వాత విద్యాలక్ష్మి అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. విద్యను ఎప్పుడు కూడా మనం నో చెప్పకూడదు. ఎంతసేపు పొద్దున్న లేచి సాయంత్రం దాకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి కొత్త విషయాలు. భగవంతుడు మనకి ఐక్యూ అనేది చాలా ఇచ్చాడు. బుర్రలో ఎన్నో సెల్స్ ఉన్నాయి. మనం రోజుకు ఒక విషయం నేర్చుకున్న, ప్రతి సెకండ్ నిమిషం నేర్చుకున్న బుర్ర ఇంకా ఎంటీగా, చాలా సగానికి పైగా ఎంటీగా మిగిలిపోతుందంట మానవుడి యొక్క బ్రెయిన్. సో అందువల్ల ఎంత కొత్త విషయాలకు ఎంత కొత్తగా నేర్చుకున్నా కూడా అది ఎప్పుడూ కూడా మనం చాలు అని అనకూడదు. విద్య విషయంలో మొహమాటం లేకుండా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా. సో సంపద అనేటటువంటిది ఎలాంటిదో విద్య అనేటటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదున్నా ఏది లేకపోయినా, సంపద లేకపోయినా విద్యాలక్ష్మి ఉంటే కనుక మనిషి డబ్బుని అవలేలుగా సంపాదించుకోగలుగుతాడు, మంచి పేరుని పొందగలడు, మిగిలిన లక్ష్ములన్నీ పొందుకోగలుగుతాడు. సో ఇందువల్ల మనం మిగిలిన లక్ష్ములన్నిటినీ మనం మిగిలిన సంపదలన్నీ వేరు చేసినా, తక్కువ చూసుకున్నా విద్యను తక్కువ చూసుకోకూడదు. విద్య లేకపోతే వింత పశువు, వాడికి గౌరవం లభించదు, వాడికి సమాజంలో డబ్బు రాదు,
ఓకేనా. విద్య ఉంటే చాలు, ఒక రకంగా విద్య ఉంటే చాలు అన్ని లక్ష్ములు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, తెచ్చుకోవచ్చు. ఓకేనా. సరే, విద్యాలక్ష్మి అయిపోయింది. తర్వాత విద్యతో ఏం జరుగుతుంది? ధైర్యం వస్తుంది. మనసులో నాకు డబ్బు ఉంది, నా దగ్గర ఒక కనపడని డబ్బు ఉంది. ఓకేనా. సో ఇవన్నిటి మూలంగా ధైర్యం ఉంటుంది. ఆదిలక్ష్మి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆదిలక్ష్మి ఉంటే ధైర్యలక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఆదిలక్ష్మి చాలా కీ పాయింట్. నేను తర్వాత చెప్తాను, నేను అంత తేలిగ్గా చెప్పను దాన్ని. దానికి మీరు విలువ చెల్లిస్తేనే నేను చెప్తాను ఆదిలక్ష్మి గురించి. సరే, తర్వాత చెప్తాను అది. సరే, విద్య అనేటటువంటిది ఈ విధంగా మన బ్రెయిన్ మొత్తం అంతటా జీవితాంతం నేర్చుకుంటున్నా కూడా సరిపోదన్నమాట. మన బ్రెయిన్ ఫుల్ అవ్వదు. ఐన్స్టీన్ లాంటి వాడు బ్రెయినే సగానికి సగం పైన మిగిలిపోయిందంట, ఖాళీగా ఉందంట. ఓకేనా. సో అందువల్ల ఎప్పుడు కూడా విద్యాలక్ష్మి అనేటటువంటిది వదులుకోకూడదు. ఓకేనా. తర్వాత ధైర్యలక్ష్మి. ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనం నిజాయితీగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, పైన ఉన్న సంపదలన్నీ ఉన్నప్పుడు ధైర్యం వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ ధైర్యం వల్ల మనకి లాస్ట్లో తర్వాత వచ్చేటటువంటిది ఏడోది ఏంటంటే, ఏడోది విజయలక్ష్మి. ఈ ధైర్యము పైన ఉన్న అన్ని లక్ష్మిలో ఉన్నప్పుడే మనకి విజయం వస్తుందన్నమాట. సో విజయలక్ష్మి అనేటటువంటి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. నీతి నిజాయితీతోనే మనం విజయాన్ని సాధించాలి. ఎప్పుడైనా సరే నీతి మీద నిలబడిన విజయమే శాశ్వతంగా ఉంటుంది. మోసం చేసి సంపాదించిన విజయం నిలబడదు. గాలివానకు నిలబడినట్టు చిన్న గాలి తుఫానుకు ఎలాంటి విజయమైనా సరే పడిపోతుంది. నిలబడాలంటే నీతి మీద నిలబడిన విజయమే విజయము. నీతి లేని జాతి నిర్మూలనం అయిపోతుంది. మనం బ్రతికే నీతితో బ్రతకాలి నాన్న. బ్రతికిన బ్రతుకులో నీతి ఉంటేప్పుడు అది శాశ్వతంగా నిలబడుతుంది, సంపూర్ణంగా ఉంటుంది, మిగిలిన అష్టలక్ష్మిని సాధించబడుతుంది. సో ఈ విధంగా విజయాన్ని సాధించుకోవాలి. లాస్ట్ 4వది ధనం ఎలా సంపాదించాలి? ధనం ఎలా సంపాదించాలంటే ఇతరుల యొక్క కృతజ్ఞత మీద సంపాదించాలి. ఇతరులని అడిగి వాళ్ళని బాధించి వాళ్ళని ఏ రకంగా మోసం చేసో లేకపోతే ఏదో రకంగా సంపాదించిన సంపద మీకు మిగలదు. మిగిలిన తర్వాత ఉన్నా కూడా నీకు అది పాపమే అవుతుంది. వాళ్ళు సంతోషంగా ఇచ్చినటువంటి మనీ, అరే నీ వల్ల నాకు ఈ మేలు జరిగింది, సో దీని వలంగా నీకు ఇంత డబ్బు ఇస్తున్నాను అని కృతజ్ఞతతో ఇచ్చిన డబ్బే నిజమైన డబ్బు. ఈ డబ్బునే మనం వాడుకోవాలి. ఓకేనా. కానీ ఇలా వాడుకోవాలంటే ఇది కలియుగం, బతకడం కష్టమైపోతూ ఉంటుంది. అది కూడా ఉంది. అంత నిజాయితీ కలిగిన మనుషులు లేరు ఈ రోజున. అంత నిజమైనటువంటి వ్యాపారాలు లేవు. చాలా కష్టమైపోతుంది. 100లో 10% మాత్రమే ఉంది మిగిలింది. ఎందుకంటే ఇది కలియుగం. ధర్మం